ఫోన్లు వెళ్ళి ఉంటాయి. ఈ రకంగా దాడి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి, అందులోనూ మహిళ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా రాయపాటి అరుణ ఉన్న సభలో ఖచ్చితంగా రాయపాటి అరుణ ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. రాయపాటి అరుణ కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు. చాలా పాయింట్ టు పాయింట్ చాలా డిబేట్స్లో అధికార పార్టీని కార్నర్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో జనసేన పట్ల అభిమానంతో తన ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత పలు ఛానళ్లలో టీవీ డిబేట్లలో తను మాట్లాడే మాటలకు అంటే చాలా ఫైర్గా మాట్లాడుతూ ఉంటారు. సో దాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇచ్చారు. వెంటనే స్పోక్స్ పర్సన్గా కూడా అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా రాయపాటి అరుణను గెస్ట్గా పిలుస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చీఫ్ గెస్ట్గా కూడా పిలిచిన సందర్భం. బహుశా రియాజ్కి ఇది నచ్చలేదు అని చెప్పి చాలాసార్లు ఆఫ్ ద రికార్డ్ పార్టీ నాయకులతో అరుణ ప్రస్తావించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యక్రమాలకు అలాగే ఆ చుట్టుపక్కల నెల్లూరు అవ్వచ్చు, ప్రకాశం, గుంటూరు, ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా రాయపాటి అరుణను గెస్ట్గా పిలుస్తూ ఉంటారు. పార్టీ కార్యక్రమాల్లో పార్టీ ఆఫీసులు ఓపెనింగ్కి కూడా చీఫ్ గెస్ట్గా పిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు తెలిసి కొన్ని వందల పార్టీ ఆఫీసులు అంటే గ్రామ పార్టీ కార్యాలయం, మండల పార్టీ కార్యాలయం, జిల్లా పార్టీ కార్యాలయం, ఇలా చాలా పార్టీ కార్యక్రమాలు అండ్ సభలు, సమావేశాలు, పార్టీ ఆఫీసు ఓపెనింగ్లకి అరుణను పిలుస్తూ ఉంటారు. బహుశా ఏం జరిగిందో ఏంటో రాయపాటి అరుణ కూడా టికెట్ కోసం చూస్తూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు మేము ప్రాతినిధ్యం ఇస్తాం, యువతకు అవకాశం ఇస్తామని చెప్పి చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో అరుణ్ కూడా పోటీలో ఉన్నారు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో రియాజ్ దీనికి అడ్డుకట్ట వేస్తున్నట్టుగా రాయపాటి అరుణ వర్గం చెబుతోంది. సో ఈ క్రమంలోనే అరుణ మీద దాడి చేసినట్లుగా మనకి అరుణ మాటల్లోనే తెలుస్తోన్న పరిస్థితి. ఇప్పటి వరకు రియాజ్ అఫీషియల్గా దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వలేదు. పార్టీ కూడా ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. మరి చూద్దాం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. వీర మహిళలు వీరత్వంతో పోరాడాలి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వ అరాచక పాలన మీద గళమెత్తాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితుల్లో మరి సొంత పార్టీలోనే ఇదంతా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా కూటమిలో ఉన్న రెండు పార్టీల దగ్గర తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే 24 సీట్లకే పరిమితమైంది జనసేన పార్టీ. ఆ 24లో కూడా మళ్ళీ ఇప్పుడు త్యాగాలకు సిద్ధం కావాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీ అండ్ జనసేన ఈ రెండు పార్టీలకి ఈ రెండు పార్టీలకి కలిపి 30 అసెంబ్లీ సీట్లు అని చెప్పి కొత్త ప్రపోజల్ వచ్చిన నేపథ్యంలో మరి ఇటువంటి ఘటనలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇవాళ తెలుగుదేశం అండ్